అందరికీ నమస్కారం. నేను మీ రోజా నేత. ముఖ్యంగా నా జర్నలిస్టు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నేను కూడా ఒక రిపోర్టర్ నేను మీకు పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వాటి రోజున. ముఖ్యంగా నా సోదరి శ్రావ్య ఓకే టీవీ తరపున ఇంత పెద్ద మీటింగ్ని కండక్ట్ చేసినందుకు నిజంగా హ్యాట్స్ అప్ అమ్మా. ఎందుకంటే ఎవ్వరూ చెయ్యని పని నేను కూడా పెడదాం అనుకున్నాను, వెనక్కి వెళ్ళినాను. కానీ ఇందులో ఒక ఆడబిడ్డ వచ్చి పెట్టడం అనేది నిజంగా హ్యాట్స్ అప్. ఎందుకంటే మహిళలు ముందుండాలి. ఆకాశంలో సగం భూదేవిలో సగం అని మనం రిపోర్టర్స్లో జర్నలిస్టులకు కూడా ముందున్నాము. అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి నేను ప్రతి దాంట్లో కూడా చెప్తూ ఉంటాను. అదే రకంగా ఇవాళ రోజు నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే కండక్ట్ చేయట్లేరో, ఎవరైతే లైవ్ చేయట్లేరో వాళ్ళ దురదృష్టం అది నిజాన్ని చెప్పాలంటే. ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఇక్కడ ప్రోగ్రామ్ పెడుతుంది, మనం చెయ్యలేని పని వాళ్ళు చేసిందని చెప్పేసి అని నిజంగా గర్వపడి దాన్ని మొత్తం అన్ని మాధ్యమాల ద్వారా ఇవాళ రోజున చూపించాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళు చెయ్యట్లేరు అంటే అది వాళ్ళ దౌర్భాగ్యం అనే చెప్పాలి, నిజంగా మీ అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే మంచి మనుషుల మధ్యలోనే మనం ఉండాలి. ఏది కూడా మనం అడిగితే రాదు, మనం తెచ్చుకోవాలి. అట్లానే మనము ఈ చూబు ఆ చూబు ఏ చూబు అయినప్పటికీ కూడా ఇవాళ రోజున ఒక రోజా నేత వచ్చి మాట్లాడితే నేను వచ్చేసి ఒక RNTV రిపోర్టర్ని, ప్లస్ నేను ఒక పబ్లిక్ యాప్ రిపోర్టర్, నేను ఒక పబ్లిక్ వైబ్ రిపోర్టర్ని, ప్లస్ ఒక NTV క్రైమ్స్ 2008-9లో నేను ఒక ప్రొడ్యూసర్గా, ప్లస్ నేను ఒక యాక్టర్గా అందులో నేరాలు ఘోరాలు అనే ప్రోగ్రామ్ని నేను కండక్ట్ చేసినాను. ఎన్నో ప్రోగ్రామ్స్ని. ఎందుకంటే సమాజంలో జరిగేవి, ఆడబిడ్డల పట్ల జరిగేవి, మనుషుల పట్ల జరిగేవి, ఇవన్నీ ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి అని తీసుకురావడం జరిగింది. అదే ఉద్దేశంగా నా భర్తతో ఒక యూట్యూబ్ ఛానల్ ఆగిపోతే పెట్టిస్తే ఇవాళ రోజున నా భర్త నన్నే మోసం చేసి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న పరిస్థితి. అందుకనే నేను ఒక యూట్యూబర్ని. ఇదంతా పక్కన పెడితే ఈ చూబు ఆ చూబు ఏ చూబు అయినా అన్ని చూబులు కలిస్తేనే ఇవాళ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ చూబు ఆ చూబులో నేను మాట్లాడినాను, ప్లస్ ఎవరి గురించి మళ్ళీ నన్ను అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడినాను, మహిపాల్ యాదవ్ గారిని అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడినాను, ప్లస్ తర్వాత ఈ మన శ్రీనందన్ని అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడినాను. ఆ చూబు ఈ చూబులు తప్ప ఏ పెద్ద చూబులు, పనికి మాలిన చూబులు, ఏ చూబులు కూడా మా న్యూస్ని తీసుకొని కూడా, ప్రోగ్రామ్ని తీసుకొని కూడా ఉప చట్టం పెడితే మేము మాట్లాడితే మా ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి మా ప్రోగ్రామ్ తీసుకొని పనికి మాలిన ఛానళ్ళ లాగా కనీసం దాన్ని లైవ్ తీసుకొని కూడా మాకు దాన్ని ప్రొడ్యూస్ చేయలేదు, ఏ ఛానల్లో టెలికాస్ట్ చేయలేదు. అది పరిస్థితి. కాబట్టి ఆ పెద్ద చూపులు మా తీసుకోలేదు. ఇవాళ ఈ రోజున చిన్న చూపులు తీసుకుంటే ఒక రోజా నేతను 150 మంది 100 మంది మా పైన, నా ఇంటి పైన దాడి చేస్తే ఆడబిడ్డనైనా నేను నా ఆడబిడ్డలని పక్కన పెట్టుకొని దగ్గర పెట్టుకొని ఆడపిల్లల్ని ఒంటి బట్టలతో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు కూడా అక్కడ పట్టించుకునే పరిస్థితి. నేను నా ఆడబిడ్డలను బయటకు తీసుకొని వచ్చిన పరిస్థితి. ఇంకా బయటకు వచ్చి నీ అయ్యకి మొగుణ్ణి, నీ అబ్బకి మొగుణ్ణని అదే యూట్యూబ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రావాలి. మహిళల పైన జరిగే అన్యాయాలు, హత్యలు, ఆత్మహత్యలు, ఈ TRS ప్రభుత్వం చేస్తున్న హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, వీటిని అన్నింటినీ మాట్లాడింది రోజా నేత. ఇవాళ రోజున ఆ రోజా నేత మాట్లాడిన వాటిని అన్నింటినీ కూడా యూట్యూబ్ ఛానల్లో టెలికాస్ట్ చేసినాయి. ఈ చూబు ఆ చూబు పెద్ద చూబులన్నీ పక్కన పడుకున్నాయి, యూట్యూబ్లే ముందుకు వచ్చినాయి. ఇవాళ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవడానికి కారణం గల యూట్యూబ్లు ఆ చూబుల్ని మీరు తప్పగా దయచేసి మాట్లాడొద్దు. కానీ కొంతమంది ఈ యూట్యూబ్లలో కూడా పోయి మన బిల్డర్స్ పైన మేము యూట్యూబర్స్ అని బెదిరించి తెచ్చుకుంటున్నారు డబ్బులు, వాళ్ళని బెదిరిస్తున్నారు. ఆ యూట్యూబర్స్ అందరినీ కూడా మనం ఏర్పడాల్సిన బాధ్యత వాళ్ళ రోజున మనపైనే ఉంది. ఎందుకంటే ఇటువంటి నీచుల వల్ల మన యూట్యూబ్ అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఏర్పడేయాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉంటే మన యూట్యూబర్స్ పైన ఇంకా వేరే వాళ్ళు కూడా నిందలు వేస్తారు. కాబట్టి నిందలు నిజంగా ఇటువంటి వాళ్ళ పైన కాకుండా మంచి యూట్యూబర్స్ పైన దాడులు జరిగినా, నిందలు వేసినా ఇవాళ రోజున మీ అందరికీ కూడా రోజా నేత తోడుంటది. ఒక్కొక్కరిని తరిమి నా యూట్యూబ్ కుటుంబం పైన కన్నేసినా, వాళ్ళని అరెస్ట్ చేసిన, వాళ్ళు ఏమేసినా నాకు కొడక తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్లస్ మీ అందరికీ నేను తోడుంటానని, నేను ఒక యూట్యూబర్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.